షిప్ ను సీజ్ చేసినట్లు కాకినాడ కలెక్టర్ తెలిపారు. గత నెల 27న షిప్ లో దొరికింది రేషన్ రైసే అన్నారు. అసలు ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణకు 5 శాఖల అధికారులతో టీం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కాకినాడ పోర్ట్ లో స్టెల్లా షిప్ ను సీజ్ చేసినట్లు కాకినాడ కలెక్టర్ తెలిపారు. గత నెల 27న షిప్ లో దొరికింది రేషన్ రైసే అన్నారు. అసలు ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణకు 5 శాఖల అధికారులతో టీం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 7th of this month ప్రైమా ఫేసి నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసి చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో. మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారి ద్వారా కనుక ఎవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ. వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నౌ. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నౌ. సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు. ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మన దగ్గర కాకినాడ పోర్ట్ లో స్టెల్లా షిప్ ను సీజ్ చేసినట్లు కాకినాడ కలెక్టర్ తెలిపారు. గత నెల 27న షిప్ లో దొరికింది రేషన్ రైసే అన్నారు. అసలు ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణకు 5 శాఖల అధికారులతో టీం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ లో ఉన్నారు. దత్తు, స్వాతి, ఏదైతే ఈ షిప్ కాకినాడ పోర్ట్ లో షిప్ వివాదం ఉందో ఈ షిప్ ద్వారా నేషనల్ దీనిలో క్రమంగా తరలిస్తారంటూ పవన్ కళ్యాణ్ ఇక్కడికి పర్యటన చేసిన తర్వాత ఆ షిప్ ను సీజ్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ షిప్ ని సీజ్ చేయడానికి అధికారం ఉందా లేదా, ఒక అధికారం ఉంటే కనుక షిప్ ఎవరి పరిధిలో ఉంటుంది, ఎవరైతే దీన్ని చేయాలి, ఆ షిప్ లో ఉన్నది ఓన్లీ రేషన్ బియ్యం, ఇతర బియ్యం ఏమైనా ఉన్నాయా, వీటి మీద పూర్తి స్థాయిలో పరిశీలించబడుతుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరాలు చెప్పారు. 27వ తారీఖున తాను, తన సిబ్బంది, అలాగే కొంతమంది రెవెన్యూ యంత్రాంగం కూడా వెళ్ళి ఆ షిప్ ను తనిఖీ చేశాం. షిప్ ను తనిఖీ చేసిన సమయంలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు గుర్తించాం. అయితే అవి రేషన్ బియ్యం అని చెప్పి ముందుగా గుర్తించలేకపోయాం. ప్రస్తుతానికి అయితే కనుక షిప్ తమ ఆధీనంలోనే ఉంది. షిప్ కనుక ఒకవేళ సీజ్ చేయాలంటే ఓన్లీ కస్టమ్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. కస్టమ్ డిపార్ట్మెంట్ తో చర్చిస్తున్నాం. అలాగే కోర్టుకు వెళ్ళిన తర్వాత సీజ్ చేసే విషయం గురించి పూర్తి వివరాలు చెప్పబడుతుంది. ప్రస్తుతం అయితే కనుక షిప్ మన ఆధీనంలోనే ఉంది. మన అంటే అధికార యంత్రాంగం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవాలి, దాని మీద నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. అలాగే ఒక 5 టీంను ఏర్పాటు చేస్తాం. ఆ టీం అంతా కూడా ప్రస్తుతం
ఆ షిప్ లో ఉన్నటువంటి సరుకు ఏదైతే బియ్యం సంచులో ఉన్న సరుకు రేషన్ బియ్యమా అక్రమ బియ్యమా కాదా అన్న విషయం మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటామో చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది స్వాతి. రైట్. థ్యాంక్ యూ దత్తు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది, ఆ రికార్డ్స్ కాదండి లేవు.